హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విద్యార్థి లెర్నింగ్ పాయింట్. ఫ్రెండ్స్, ఈ రోజు నుండి మన ఛానల్ వే టు లెర్నింగ్ని విద్యార్థి లెర్నింగ్ పాయింట్గా మార్చడం జరిగింది. సో మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు యూట్యూబ్లో విద్యార్థి లెర్నింగ్ పాయింట్ అని సెర్చ్ చేసినట్లయితే మనకు ఛానల్ అనేది రావడం జరుగుతుంది. మీరు అక్కడ నుండి ఈ వీడియోలు మొత్తం చూడవచ్చు. ఈరోజు మనం ఈ వీడియోలో 2017 టెట్లో మ్యాథమెటిక్స్ కాంటెంట్ నుండి వచ్చినటువంటి ప్రశ్నల్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ పైన ట్యాప్ చేసినట్లయితే మన ఛానల్ నుండి పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. ప్రణవ తన ఇంటి పనిలో శనివారం రోజున 5/12 భాగాన్ని, ఆదివారం రోజున 1/4 భాగాన్ని పూర్తి చేసిన ఇంకనూ మిగిలిన ఇంటి పని భాగం. సో ఇక్కడ ప్రణవ శనివారం రోజున 5/12 పని భాగాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఆదివారం రోజున 1/4 పని భాగాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు కంప్లీట్ అయిన పని భాగం ఎంత అంటే 5/12 ప్లస్ 1/4. ఇవి రెండు విజాతి భిన్నాలు కాబట్టి ఇక్కడ మనం వీటిని కలపలేము. సో వీటిని కలపాలంటే మనం కాసాగు చేయాల్సి ఉంటుంది. సో 12 4 కాసాగు ఎంత వస్తుందంటే 4 ముళ్ళ 4 ఒకట్ల. కాసాగు అనేది 12 వస్తుంది. సో 12 1 1 × 5 5 8/12. అంటే కంప్లీట్ అయిన పని భాగం ఎంత? ఈ శనివారం మరియు ఆదివారం 2 రోజులలో కంప్లీట్ అయిన పని భాగం ఎంత అంటే 8/12. ఓకే, అంటే 12 పని భాగాల్లో 8 పని భాగాలు అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. అంటే మిగిలిన పని ఎంత అవుతుంది అంటే 4/12. ఓకే, అంతే కదా. మొత్తం 12 భాగాల్లో 8 భాగాలను కంప్లీట్ చేసింది. సో మిగిలిన పని భాగం ఎంత? 4/12. మిగిలిన పని భాగం ఎంత అంటే 4/12. సో ఇది ఆన్సర్ అవుతుంది. 4/12 ఇక్కడ ఆప్షన్లు ఇచ్చారా అంటే సో 5/12 ఉంది, 1/3 ఉంది, 1/4 ఉంది, 1/12 ఉంది. ఇక్కడ ఈ 4/12 మనం కొట్టివేసినట్టయితే ఏమవుతుందంటే 4 1 4 4 ముళ్ళ 12 1/3. సో ఆప్షన్ 2లో ఉన్నటువంటి 1/3 అనేది ఆన్సర్ అవుతుంది. త్రిభుజం ఏబీసీలో కోణం ఏ = 60 డిగ్రీలు మరియు కోణం బి = కోణం సి అయిన ఆ త్రిభుజం ఏబీసీ. ఇక్కడ మనకు ఒక త్రిభుజం తీసుకున్నట్లయితే ఈ త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయని మనకు తెలుసు. సో ఈ త్రిభుజంలో కోణం ఏ, ఈ ఏ దగ్గర కోణం ఎంత ఉంటుందట అంటే 60 డిగ్రీలు. ఓకే, కోణం బి = కోణం సి అని మనకు క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం కోణం బి ఎంత ఉంటుంది కనుక్కోవాలి, కోణం సి ఎంత ఉంటుంది కనుక్కోవాలి. అప్పుడు ఈ 3 కోణాలను బట్టి ఆ త్రిభుజం అనేది ఏ రకం త్రిభుజమో మనం గుర్తించాలి. ఓకేనా. ఇప్పుడు మనం కోణం బిని x డిగ్రీలు అనుకుందాం, కోణం సిని కూడా x డిగ్రీలు అనుకుందాం. ఓకే, త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అని మనకు తెలుసు. ఓకే, త్రిభుజం ఏబీసీ = 180 డిగ్రీలు. అంటే కోణం ఏ ప్లస్ కోణం బి ప్లస్ కోణం సి = 180 డిగ్రీలు. కోణం ఏ ఎంత ఇచ్చారు? 60 డిగ్రీలు ప్లస్ బి ఎంత? x డిగ్రీలు. సో సి ఎంత? x డిగ్రీలు = 180 డిగ్రీలు. సో 60 ప్లస్ 2x డిగ్రీలు = 180 తోటి సమానం. ఇక్కడ 60 అనేది ప్లస్ ఉంది కాబట్టి ఇటు వెళ్తే మైనస్ అవుతుంది. సో 2x డిగ్రీలు = 180 మైనస్ 60 2x = 180 నుంచి 60 తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 120 వస్తుంది. x = 120 డిగ్రీలు, 2x = 120 డిగ్రీలు. x ఎంత అవుతుంది? ఇక్కడ గుణిస్తుంది కాబట్టి ఇక్కడ వస్తే భాగిస్తుంది. 120/2 అంటే ఎంత? 260ల. సో x = 60, x డిగ్రీలు = 60 రావడం జరిగింది. ఓకే, అంటే x డిగ్రీలు ఏమనుకున్నాం? x డిగ్రీ = కోణం బి, అదేవిధంగా x డిగ్రీ = కోణం సి. అంటే కోణం బి = 60 డిగ్రీలు, కోణం సి = 60 డిగ్రీలు. మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? కోణం ఏ ఎంత? 60 డిగ్రీలతో సమానం. కోణం బి ఇప్పుడు మనకు x = ఎంత వచ్చింది? 60 డిగ్రీలు వచ్చింది. కోణం సి కూడా ఎంత వచ్చింది? 60 డిగ్రీలు వచ్చింది. ఇప్పుడు ఏదైనా త్రిభుజంలోని 3 కోణాలు అనేవి సమానంగా ఉన్నట్లయితే
ఇది ఏ కోణం, ఇది బి కోణం, ఇది సి కోణం. ఏదైనా త్రిభుజంలోని 3 కోణాలు సమానంగా ఉన్నట్లయితే అటువంటి త్రిభుజాన్ని మనం సమబాహు త్రిభుజం అంటాం. ఓకే, ఇక్కడ ఆప్షన్ 4లో ఇచ్చినటువంటి సమబాహు త్రిభుజం అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇది దీర్ఘచతురస్రం అనుకున్నట్లయితే ఇది వెడల్పు, ఇది పొడవు. మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఈ పొడవు అనేది వెడల్పు కంటే 3 సెంటీమీటర్లు ఎక్కువ. సో మనం వెడల్పుని x సెంటీమీటర్లు అనుకుందాం. అప్పుడు పొడవు ఏమవుతుంది? x+3 అవుతుంది. ఓకే, అంటే 3 సెంటీమీటర్లు ఎక్కువ కాబట్టి x+3 అవుతుంది. మనకు ఈ క్వశ్చన్లో దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కూడా ఇవ్వడం జరిగింది. చుట్టుకొలత ఎంత అంటే 30 సెంటీమీటర్లు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ఈ దీర్ఘచతురస్రం యొక్క వాస్తవ పొడవు ఎంత ఉందనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు మనం దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతకు సూత్రం తెలుసు మనకు. ఎంత అంటే 2 పొడవు ప్లస్ వెడల్పు. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత ఉంది? 30 సెంటీమీటర్స్. సో 2 పొడవు ఎంత మనం అనుకున్నాం? x+3 అంటే వెడల్పుకు 3 సెంటీమీటర్లు ఎక్కువ కాబట్టి x+3 అనుకున్నాం. వెడల్పు ఎంత? x అనుకున్నాం. ఓకే, 30 2 x+x ఏమవుతుంది? 2x అవుతుంది. 2x+3. సో 30 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 × 2 4x, 2 × 3 6. 30 ఈజ్ ఈక్వల్ టు 4x + 6. ఇది మనం ఇక్కడ రాద్దాం. 30 ఈజ్ ఈక్వల్ టు 4x + 6. అంటే 4x + 6 ఈజ్ ఈక్వల్ టు 30 అని మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇటు వస్తే మైనస్ అవుతుంది. సో 4x ఈజ్ ఈక్వల్ టు 30 - 6. 4x ఈజ్ ఈక్వల్ టు 24. x ఈజ్ ఈక్వల్ టు 24/4. 4 1 4 6. మనకి x అనేది 6 సెంటీమీటర్లని మనకు తెలిసింది. ఓకే, ఇక్కడ మనం x దేనికి సమానం? ఇక్కడ x అనేది వెడల్పుకు సమానం. అంటే వెడల్పు ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు. x+3 అంటే 6 + 3 అంటే 9 సెంటీమీటర్లు. ఇక్కడ వెడల్పు అనేది 6 సెంటీమీటర్లు, పొడవు అనేది 9 సెంటీమీటర్లు. ఇక్కడ క్వశ్చన్ ప్రకారం క్వశ్చన్ ఏం అడిగారంటే ఆ దీర్ఘచతురస్రం యొక్క పొడవు సెంటీమీటర్లో ఎంత? పొడవు ఎంత? x+3 కాబట్టి సో x అంటే 6 + 3 ఈజ్ ఈక్వల్ టు 9. సో ఆన్సర్ అనేది ఆప్షన్ 3 అవుతుంది. (7x³ + 6x - 9) నుండి 3x² + 5x + 3ను తీసివేయగా. అంటే ఇక్కడ క్వశ్చన్లో 2 రకాల సమీకరణాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ మొదటి సమీకరణం నుండి రెండవ సమీకరణాన్ని మనం తీసివేయాలి. సో వచ్చేటువంటి ఆన్సర్ని మనం ఇప్పుడు కనుక్కుందాం. సో 7x³ + 6x - 9. సో మనం రెండవ సమీకరణాన్ని తీసివేయాలి కాబట్టి మనం మైనస్ రాద్దాం ఇక్కడ. సో 3x² + 5x + 3. ఓకే, ఇప్పుడు దీని నుండి దీన్ని మనం తీసివేయాలి. అప్పుడు ఏమవుతుందంటే 7x³ + 6x - 9. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. 3x². సో ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. -5x. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో ఏమవుతుంది? 3. ఓకే, ఇప్పుడు మనం ఈ స్టెప్లో సజాతీయ పదాలని పక్కపక్కకు రాసుకోవాలి. సో 7x³ ఉంది, ఇక్కడ 3x² ఉంది. ఈ సమీకరణంలో ఎక్కడైనా x³ ఉందా అంటే ఎక్కడ లేదు. సో మనం 7x³ రాయాలి. నెక్స్ట్ స్క్వేర్కి సంబంధించిన ఏమైనా ఉన్నాయా అంటే ఓకే, ఇక్కడ 3x² ఉంది. సో -3x². నెక్స్ట్ xకి సంబంధించి చూద్దాం. ఇక్కడ +6x, ఇక్కడ -5x. +6x -5x. తర్వాత -9 -3. -9 -3. ఓకే, సజాతీయ పదాలని మనం కలపాలి లేదా తీసివేయాలి. గుర్తుల్ని బట్టి వాటిని కలపాలి లేదా తీసేయాలి. సో ఇక్కడ x³ మైనస్ ఏదైనా x³ ఉందా అంటే లేదు కాబట్టి 7x³ రాయాలి. సో 3x²కి ఏదైనా x² ఉందా అంటే లేదు. సో 3x² రాయాలి. ఇక్కడ ప్లస్ ఉంది,
ఇక్కడ -5x ఉంది, ఇక్కడ +6x ఉంది. అంటే 6x నుంచి 5x తీసేస్తే ఏమవుతుంది అంటే 1x వస్తుంది. నెక్స్ట్ -9 -3 ఏమవుతుందంటే -12 అవుతుంది. ఓకే, ఇది ఫైనల్గా సొల్యూషన్. సో ఆప్షన్ ఎక్కడ ఉందంటే 7x³ - 3x² + x - 12. ఇక్కడ ఆప్షన్ 1లో ఇవ్వడం జరిగింది. సో ఇది అనేది ఆన్సర్ అవుతుంది. ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణాలలో ఒక కోణం 84 డిగ్రీలు, ఆ కోణము అంతరాభిముఖ కోణాల నిష్పత్తి 1:2 అయిన ఆ త్రిభుజం యొక్క కోణాలు. జనరల్గా ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలకు సమానం. ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే, ఇది ఒక త్రిభుజం అనుకున్నట్లయితే ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బాహ్య కోణం అంటే ఏదైనా ఒక భుజం నుంచి ఒక సర్టెన్ బిందువు వరకు ఆ భుజాన్ని పొడిగించగా అక్కడ ఏర్పడేటువంటి కోణాన్ని మనం బాహ్య కోణం అంటాము. ఈ బాహ్య కోణం అనేది దేనికి సమానం అంటే ఆ త్రిభుజంలో ఉన్నటువంటి అంతర అభిముఖ కోణాలకు సమానం. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది విషయాలు గుర్తుంచుకోవాలి. అంతర అభిముఖ కోణాలకు ఈ బాహ్య కోణం అనేది సమానం అవుతుంది. అంతర కోణం అంటే ఏంటంటే ఇది బాహ్య కోణం అనుకున్నట్లయితే ఈ బాహ్య కోణానికి ఎదురుగా ఉన్నటువంటి కోణాన్ని అంతర కోణం అంటారు. ఈ ఎదురు కోణానికి ఎదురుగా ఉన్న దాన్ని అభిముఖ కోణం అంటారు. ఓకే, ఈ బి వద్ద ఏర్పరిచే కోణము ఏ వద్ద ఏర్పరిచే కోణం అనేది ఈ బాహ్య కోణానికి సమానం. ఇక్కడ క్వశ్చన్ ప్రకారం ఏమి ఇచ్చారంటే ఈ అంతర కోణం అనేది బాహ్య కోణానికి 1:2లో ఉంటుందని మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ అంతర కోణ అభిముఖ కోణాలు 1:2లో ఉంటాయని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఈ అంతర కోణాన్ని x అనుకుందాం. ఓకే, అభిముఖ కోణాన్ని ఈ అంతర అభిముఖ కోణాలు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయంటే 1:2 రేషియోలో ఉన్నాయి. అంటే x:2x. ఇప్పుడు మన సూత్రం ప్రకారం ఏంటంటే బాహ్య కోణం = అంతర కోణం ప్లస్ అభిముఖ కోణం. అంతర కోణం ఏమనుకున్నాం x అనుకున్నాం, ప్లస్ అభిముఖ కోణం 2x = బాహ్య కోణం. బాహ్య కోణం ఎంత ఇచ్చారు ఇక్కడ క్వశ్చన్లో 84 డిగ్రీలు అనేది ఇవ్వడం జరిగింది. బాహ్య కోణం = 84 డిగ్రీలు. 84 డిగ్రీలు = x కోణం ప్లస్ 2x కోణం. అంటే ఏమవుతుంది 84 డిగ్రీలు = 3x డిగ్రీలు. 3x = 84 డిగ్రీస్. ఓకే, x ఏమవుతుంది ఇక్కడ గుణిస్తుంది కాబట్టి ఇక్కడ భాగిస్తుంది. సో 84/3 ఎంతలో పోతుంది 3 2 6, ఇటు 1 వస్తుంది 2 వస్తుంది 3 24. x = 28. ఓకే, అంటే ఇప్పుడు x అనేది దేనికి సమానం అంతర కోణానికి సమానం. అంటే x = 28, అభిముఖ కోణం ఎంత 2x అంటే 28 × 2 56. ఇప్పుడు x = ఎంత 28. xని మనం ఏమనుకున్నామంటే అంతర కోణం అనుకున్నాం. ఓకే, అభిముఖ కోణం ఎంత 2x 2 × 28 56. అంతర కోణం 28 డిగ్రీలు, అభిముఖ కోణం 56 డిగ్రీలు. త్రిభుజం యొక్క 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అని మనకు తెలుసు. ఓకే, ఇక్కడ మనకు 2 కోణాల విలువలు మనకు ఇప్పుడు తెలిసినాయి. ఒక కోణం యొక్క విలువ ఎంత 28 డిగ్రీలు. సో ఇంకో కోణం యొక్క విలువ ఎంత 56 డిగ్రీలు. ఈ రెండింటిని కలిపినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 84. అంటే ఈ 180 నుండి ఈ 84ని మైనస్ చేసినప్పుడు మనకు వచ్చేది మూడవ కోణం ఎంత వస్తుందంటే 96 వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఒక కోణం 28 డిగ్రీలు చేస్తుంది, ఇంకొక భుజం యొక్క కోణం అనేది 56 డిగ్రీలు చేస్తుంది, మూడవ కోణం అనేది 96 డిగ్రీలు. సో వీటి యొక్క మొత్తం అనేది 180 డిగ్రీలతో సమానం. సో ఆన్సర్ అనేది ఆప్షన్ 4 అవుతుంది. ఓకే, రైట్. ఒక సమగణం యొక్క ప్రతి అంచును రెట్టింపు చేసిన ఏర్పడు సమగణపు ఘనపరిమాణం మొదటి సమగణపు ఘనపరిమాణానికి
ఒక సమగణం యొక్క ప్రతి అంచును రెట్టింపు చేసినప్పుడు ఏర్పడినటువంటి సమగణం యొక్క ఘనపరిమాణం అనేది ఈ మొదటి సమగణం యొక్క ఘనపరిమాణానికి ఎన్ని రేట్లు ఉంటుంది అనేది ఇక్కడ మనకు క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఇది మొదటి సమగణం. ఈ సమగణానికి ఎన్ని అంచులు ఉన్నాయంటే ఇదొక అంచు, ఇదొక అంచు, ఇదొక అంచు. మనం దీన్ని ఏ అనుకుందాం, దీన్ని ఏ అనుకుందాం, దీన్ని ఏ అనుకుందాం. ఓకే, ఇవి 3 అంచులు. ఓకే, ఈ సమగణం యొక్క ఘనపరిమాణం ఏమవుతుందంటే v ఈజ్ ఈక్వల్ టు a3, v ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ a ఇంటూ a అంటే v ఈజ్ ఈక్వల్ టు a3. ఓకే, ఇప్పుడు మనం రెట్టింపు చేసినప్పుడు సమగణం ఏ విధంగా ఉంటుందంటే సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఈ అంచు అనేది 2a అవుతుంది, ఈ అంచు అనేది 2a అవుతుంది, ఈ అంచు అనేది 2a అవుతుంది. ఓకే, ఇప్పుడు సమగణం యొక్క ఘనపరిమాణం ఏమవుతుంది v ఈజ్ ఈక్వల్ టు 2a ఇంటూ 2a ఇంటూ 2a, v ఈజ్ ఈక్వల్ టు 8a³. మొదటి సమగణం యొక్క ఘనపరిమాణం అనేది a3, మనకు రెండవ సమగణం యొక్క ఘనపరిమాణం అనేది 8a3. ఓకే, ఇప్పుడు ఈ a3కి 8a3 అనేది ఎన్ని రేట్లు ఉందంటే 8 రేట్లు ఉంది. ఇక్కడ ఆప్షన్ 4లో ఇచ్చినటువంటి 8 రేట్లు అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 24 సెంటీమీటర్లు అయినా దాని ఎత్తు ఎంత? ఇక్కడ మనకు సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఇవ్వడం జరిగింది. సో ఈ సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 3a అనుకున్నట్లయితే 3 భుజాలు ఉంటాయి కాబట్టి ఈ 3 భుజాల యొక్క పొడవులు 3a అనుకున్నట్లయితే చుట్టుకొలత ఎంత ఇవ్వడం జరిగిందంటే 24 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. సో ఏ ఎంత అవుతుంది 24/3 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు. ఇక్కడ మనకు ఎత్తుకు సూత్రం ఏంటంటే h ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ a. ఈ సమబాహు త్రిభుజం యొక్క ఎత్తుని మనం కనుక్కోవాలి. సో h ఈజ్ ఈక్వల్ టు √3, ఏ ఎంత ఇక్కడ 8 సెంటీమీటర్లు, సో /2. ఓకే, 2 1 2 4 అంటే ఏమవుతుంది h ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ √3. ఆప్షన్ 4లో ఇచ్చినటువంటి 4√3 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 5/7, 3/5, 9/14, 8/15 భిన్నాలలో అతిపెద్ద భిన్నం ఏది అని ఇక్కడ మనకు క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్లో హారాలన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా ఆన్సర్ అనేది చెప్పలేము. సో మనం వీటిని క్యాల్కులేట్ చేసి మనం ఆన్సర్ అనేది చెప్పవచ్చు. సో 5/7 యొక్క వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ 5 అనేది లవము, 7 అనేది హారము. సో 5ని 7 చేత భాగించినట్లయితే సో 7 1 5 పోదు కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. సో 50 అవుతుంది, 7 7 49, 1 వస్తుంది, 0 పెట్టుకుంటే 7 1 7 1. మనం 2 స్థానాల వరకు చేస్తే సరిపోతుంది. సో మనం రెండో ఆప్షన్ చూద్దాం, 3/5. సో దీని వాల్యూ 0.6. 9/14. దీని యొక్క వాల్యూ వచ్చేసి 0.71, దీని యొక్క వాల్యూ వచ్చేసి 0.6, దీని యొక్క వాల్యూ వచ్చేసి 0.64, దీని యొక్క వాల్యూ 0.53. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వాల్యూస్ ప్రకారం ఏది పెద్దది అవుతుందంటే 0.71 అనేది పెద్దది అవుతుంది. సో ఆన్సర్ అనేది ఆప్షన్ 1.